శాతం. ఇకపోతే రెండవది, దేవుడు ఎందుకు నవ్వుతున్నాడు? ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడంటే, ఇప్పటి వరకు భూమి మీద మనుషులు కదిలినటువంటి కదలికలన్నిటిలో ఎవరెవరు ఎన్ని రకాల కుట్రలు పన్ని, ఎన్ని రకాల ఎత్తుగాళ్ళు వేసి, ఎన్ని రకాలుగా పథక రచనలు చేశారో అవన్నీ అడుదిప్పి ఇటుదిప్పి వాళ్ళ మెడకే తగిలించే దమ్ము ఆయనకుంది కనుక ఆయన చిద్విలాసంగా నవ్వుతుంటాడు. కొంతమంది భూమి మీద ఉన్నటువంటి భూరాజులు, ఏలికలు, జ్ఞానులు, వాళ్ళ కృత్రిమపు తెలివితేటలు, వాళ్ళ ఐడియాలజీ, పాపం అజ్ఞానులైన మానవుల విషయంలో ఆయన నెరవేరొచ్చు కానీ దేవుని దగ్గర ఆయన నడవవు. ఎందుకంటే వీళ్ళ తలకాయల్లో బ్రెయిన్ పెట్టి ఆ బ్రెయిన్ లో కొంత జ్ఞానం పెట్టినోడు ఆయన దగ్గర డాన్స్లు వేస్తే ఎట్టా, ఆయన దగ్గర నాటకాలు వేస్తే ఎట్లా? మనుషుల దగ్గర వేసుకుంటే ఏదో మనుషుల దగ్గర నెరవేరుతాయి, మనుషులు తిక్కలోళ్ళు కాబట్టి. కానీ దేవుడి దగ్గర వేస్తే దేవుడు అనుకుంటాడు, అరే నేను ఇచ్చిన 30 kg బ్రెయిన్లో నువ్వు నీ తెలివితేటలు ప్రదర్శిస్తే ఇలాంటి 30 kg బ్రెయిన్లు, ఈ కేజీలోపు బ్రెయిన్లు, నేను కోట్ల బ్రెయిన్లు భూమి మీద రెడీ చేసి పెట్టేశాను రా. ఇన్ని బ్రెయిన్లు తయారు చేసి ఇన్ని బ్రెయిన్లకు ఐడియాలజీ ఆలోచన విధానాన్ని ఇచ్చిన ఆ ఐడియాలజీ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసురా మీకు? తెలుసా? చేయండి అని ఆయన నవ్వుకుంటున్నాడు. ఆయన నవ్వే దానిలో రెండవ కారణం అది. ఎంత చెడగొట్టాలని చూసినా, ఒకసారి నేను